వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ మోసంపై సరూర్ నగర్ సంగ్రామ సదస్సు యువత డెత్ డిక్లరేషన్ చేసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉద్యోగాలు ఇవ్వమంటే నిరుద్యోగులను ఎండ్రిని తాగి చావమంటావా అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. యువతరంతో పెట్టుకుంటే కాంగ్రెస్ నేతలు తరతరాలు లేకుండా పోతారని హెచ్చరించారు ఆయన. హైదరాబాద్ సరూర్ నగర్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన యువ సంగ్రామ సదస్సు అంచనాలకు మించి సక్సెస్ అయింది. లక్షలాదిగా యువకులు తరలివచ్చి కాంగ్రెస్ సర్కార్పై జంగ్ సైరన్ మోగించారు. నమ్మి గెలిపిస్తే నట్టేట ముంచిన కాంగ్రెస్ పై నిరుద్యోగ యువతి యువకులు జంగు సైరన్ మోగించారు. శనివారం హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సంగ్రామ సదస్సుకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా కదిలివచ్చి రేవంత్ సర్కార్పై సమరశంఖం పూరించారు. సంగ్రామ సదస్సును అంచనాలకు మించి విజయవంతం చేశారు. దండుకట్టి తరలివచ్చిన యువతను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావోద్వేగంతో ప్రసంగించారు. 31 నెలల పాలనలో రేవంత్ సర్కారు చేసిన మోసాలను ఎండగట్టారు. తనదైన శైలిలో సెటైర్లు, పంచులతో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పాలనలో నోటిఫికేషన్లు లేవు, అన్ని లూటిఫికేషన్లేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భగ్గుమన్నారు. ఉద్యోగాలు ఇవ్వమంటే నిరుద్యోగులను ఎంట్రిని తాగి చావమంటావా అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. యువతరంతో పెట్టుకుంటే కాంగ్రెస్ నేతలు తరాలు లేకుండా పోతారని హెచ్చరించారు ఆయన. మరోవైపు 70,000 ఉద్యోగాలిచ్చినట్లు కాంగ్రెస్ నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని సవాల్ చేశారు. వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొలుల బాధ్యత తానే తీసుకుంటానంటూ యువతకు అన్నగా మాటిచ్చారు. జంగు సైరన్ మోగించేందుకు వచ్చిన యంగ్ జనరేషన్ కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. సరూర్ నగర్ గులాబీవనమైంది. పోరు కెరటమై నినదించింది. దగాపడిన తెలంగాణ నిరుద్యోగ సమాజం దెబ్బతిన్న బెబ్బులులా గాండ్రించింది. బీఆర్ఎస్ యువ సంగ్రామ సమరం నిరుద్యోగుల ఆక్రందనలు, ఆవేశాలతో గర్జించింది. లక్షలాదిగా తరలివచ్చిన యువతతో ఇండోర్ స్టేడియం మహా యువ సంద్రాన్ని తలపించింది. నియంత సర్కారు గుండెల్లో గుబులు పుట్టించింది. యువ సంగ్రామ సదస్సు అంచనాలకు మించి విజయవంతమైంది. నాడు ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ఇచ్చిన వేదిక మీద నుంచే నిరుద్యోగులు బెబ్బులై రణ నినాదం చేశారు. మరో ఉద్యమానికి పురుడు పోస్తామని హెచ్చరించారు. ఇసుకేస్తే రాలనంత జనం, ఎటు చూసినా జన ప్రభంజనం. తెలంగాణ దారులన్నీ గులాబీ వనాల్ని తలపించాయి. ఉద్యమానికి ఊపిరిలోదినట్టుగానే గులాబీ సైన్యం నిరుద్యోగులతో కలిసి మరోసారి తెలంగాణ ప్రజల తరఫున జంగు సైరన్ మోగించింది. రాష్ట్ర వ్యాప్తంగా యువ సంగ్రామ సదస్సుకు లక్షలాది మంది యువత భారీగా తరలివచ్చారు. సభా ప్రాంగణమంతా చీమల దండును తలపించింది. సభా ప్రాంగణానికి దాదాపు 4-5 కిలోమీటర్ల వరకు జనం బారులు తీరారు. కుట్రల రేవంత్ సర్కారు ఆటంకాలను చీల్చుకుంటూ పోలీసుల అడ్డంకులను అధిగమిస్తూ లక్షలాదిగా తరలివచ్చారు. నేల ఈనిన చందంగా సరూర్ నగర్ సభా ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. తెలంగాణ కోసం పుట్టి స్వరాష్ట్రం సాధించిన ఇంటి పార్టీ బీఆర్ఎస్. అటువంటి గులాబీ పార్టీ నిర్వహిస్తున్న సదస్సంతా తెలంగాణ గులాబీ తోటలా మారింది. చలో సరూర్ నగర్ అంటూ యావత్ తెలంగాణ ఇండోర్ స్టేడియానికి కదిలింది. కాంగ్రెస్ గ్యారంటీల గారడిలో ఆగమైన నిరుద్యోగులు భారీ సంఖ్యలో ఈ సభకు తరలివచ్చారు. ఊరూరా వాడవాడలా బీఆర్ఎస్ జెండాలను ఎగరేసి సరూర్ నగర్ సభకు గులాబీ సైనికులు కదిలివచ్చారు. మార్పు పేరుతో ఆగమైన తెలంగాణ కేటీఆర్ చూపే దశ దిశ కోసం సరూర్ నగర్ సభా ప్రాంగణానికి తరలింది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ సభను అడ్డుకునేందుకు విఫల యత్నాలు చేసింది. నిరుద్యోగుల నుంచి వచ్చిన స్పందన ప్రభుత్వానికి గుబులు పుట్టించింది.
అందుకే ఎలాగైనా ఈ సభను విఫలం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది. ఒకవైపు సభకు వెళ్తున్న బస్సులను అధికారులు అడ్డుకున్నారు. మరోవైపు సభ ప్రాంగణానికి వెళ్లే దారుల్లో ట్రాఫిక్ జామ్కు పోలీసులే కారణమయ్యారు. కానీ అప్పటికే సరూర్ నగర్ ప్రాంగణమంతా లక్షలాదిగా నిరుద్యోగులతో కిక్కిరిసిపోయింది. ప్రత్యేక ఉద్యమాన్ని అణిచివేసేందుకు నాటి సమైక్య పాలకులు కుట్రలు చేసినట్టే నేడు బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సును అడ్డుకునేందుకు రేవంత్ సర్కార్ విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ కుట్రలన్నీ పటాపంచలు చేస్తూ తెలంగాణ సమాజం యువ సంగ్రామ సభకు బ్రహ్మరథం పట్టింది. తెలంగాణ రాష్ట్రమంతా గులాబీ జాతర సందడే కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులంతా ఓ ప్రభంజనంలా తరలివచ్చారు. అన్ని జిల్లాల నుంచి సరూర్ నగర్ వచ్చే దారులన్నీ గులాబీ జెండాలు, కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీలతో గులాబీమయమైనాయి. నాడు జలదృశ్యం, నేడు జనదృశ్యం. ఇదే బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు మహాసభ విజయవంతానికి సాక్ష్యం. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజల గుండె చప్పుడని మరోసారి ఈ సభ చాటి చెప్పింది. మార్పు పేరుతో మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ తెలంగాణను 2.5 ఏళ్లలోనే ఆగం చేసింది. అన్ని వర్గాల ప్రజలు అరిగోసపడుతున్న తరుణంలో బీఆర్ఎస్ నిర్వహించిన యువ సంగ్రామ సదస్సు తెలంగాణ యువతకు ఓ దిశను చూపించింది. దగాపడిన తెలంగాణకు పోరాటమన్నది కొత్త కాదు, ఈ యుద్ధం ఆపేది లేదని చాటి చెప్పింది.